ఫ్రెండ్స్ కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్ ఇవాళ మన కొత్త టాపిక్ మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ టాపిక్ ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ బాయిలర్ ఆపరేటర్లో ఎగ్జామ్స్ ఎలా అప్లై చేయాలి అండ్ ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్కి, సెకండ్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్కి శాలరీస్ ఎంత ఉంటాయి అనే దాని గురించి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఫ్రెండ్స్. దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్గా మనకి బాయిలర్ కొత్తగా మీరు బాయిలర్ అసిస్టెంట్గా మీరు ఉన్నట్టయితే, మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అయితే మీకు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆపరేటర్గా లైసెన్స్ అనేది అప్లై చేస్తారు ఫ్రెండ్స్. అండ్ దానికి కావాల్సిన 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే మీరు బాయిలర్ ఏదైతే ఉందో ఆ బాయిలర్ మీద మీరు 3 సంవత్సరాల పైన అసిస్టెంట్ ఆపరేటర్గా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏదైతే సంస్థలో ఉన్నారో ఆ సంస్థలో నుంచి 3 సంవత్సరాలకు పైన మీరు ఆ సంస్థలో చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఆ సంస్థ నుంచి మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద ఇతను పలానా ఆపరేటర్ అసిస్టెంట్గా మా రైస్ మిల్ అయితే రైస్ మిల్, ఆయిల్ ఫ్యాక్టరీ అయితే ఆయిల్ ఫ్యాక్టరీ, పేపర్ మిల్ అయితే పేపర్ మిల్లు, అండ్ ప్లేవుడ్ అయితే ప్లేవుడ్, అండ్ ఏదైతే ఫ్రెండ్స్ మీరు ఏ సంస్థలో చేస్తారో ఆ సంస్థ నుంచి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద మీరు 3 సంవత్సరాల పైన మీరు చేసి ఉన్నట్టుగా మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. అది తీసుకొని ఇవన్నీ జతపరిచి మన బాయిలర్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అని మీరు పేపర్ చూస్తూ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు బాయిలర్స్ ఆపరేటర్స్ వాళ్ళ టచ్లో ఉంటే, ఇన్స్పెక్టర్ గట్ట గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు కనుక్కొని ఉంటే వాళ్ళు మీకే చెప్తారు ఫ్రెండ్స్. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మీరు దానికి అప్లికేషన్ ఇవన్నీ జతపరిచి మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ అయినట్టుగా మీకు ఒక కాల్ లెటర్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి, ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ ప్రకారంగా. అండ్ ఆ కాల్ లెటర్ వచ్చిన వెంటనే మీరు సంబంధిత బాయిలర్ ఆఫీస్ నందు విజిట్ అయ్యి పలానా రోజు ఎగ్జామ్ అని మీకు చెప్పినప్పుడు దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ మీకు సెకండ్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్గా ఫస్ట్గా మీకు ఇస్తారు ఫ్రెండ్స్. దానికి మీరు 1 ton కెపాసిటీ నుంచి 5 ton కెపాసిటీ వరకు ఓన్లీ ప్యాకేజ్ బాయిలర్ మోడల్స్కు మాత్రమే మీరు సెకండ్ క్లాస్ లైసెన్స్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు ఫ్రెండ్స్. అండ్ దీనికి వచ్చే శాలరీ 15,000 నుంచి 20,000 రూపాయల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్ అవ్వాలంటే ముందుగా మీకు సెకండ్ క్లాస్ లైసెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాని సర్టిఫికేట్ ఆధారంగా మీకు ఫస్ట్ క్లాస్ లైసెన్స్ దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు 5 ton కెపాసిటీ బాయిలర్ పై నుంచి అంటే అబోవ్ అంటే 5 ton కెపాసిటీ నుంచి 10 ton కెపాసిటీ వరకు బాయిలర్ మీద మీరు ఒక 3 సంవత్సరాలు మళ్ళీ అనుభవం కలిగి ఉండాలి దాని మీద. అలాగే ఆ సంస్థలో ఏదైతే ఉందో ఆ బాయిలర్ నెంబరు, ఆ బాయిలరు ఎఫ్బిసి ఇంటర్నల్ బాయిలరు అండ్ ఏ సంస్థలో ఉందో ఆ సంస్థ పేరు ఇవన్నీ మీరు జతపరిచి ఆ సంస్థలో నుంచి మళ్ళీ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవాలి. తీసుకొని అవి బాయిలర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఆ సంస్థలో నిజంగా ఉందా ఆ బాయిలర్ నెంబరు వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు మీకు కాల్ లెటర్ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే దీని శాలరీ వచ్చేసి ఫస్ట్ క్లాస్ లైసెన్స్ శాలరీ వచ్చేసి 35,000 నుంచి 40,000 రూపాయల దాకా ఉంది ఫ్రెండ్స్. 100% ఈ 60,000 రూపాయల దాకా కూడా ఉంది కొన్ని ఫ్యాక్టరీస్లో నేను చూసిన దాన్ని బట్టి. అందుకనే మీరు ఈ చాలా వాల్యుబుల్ బాయిలర్ ఆపరేటర్స్ అనేది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ 100 సబ్స్క్రైబర్ అనేది నేను చేరుకున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ, బ్లెస్ మీ ఫర్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ VS Boiler Care Industry OPC Private Limited, Kommula Boiler Solution Channel. Thank you my dear friends.